హాయ్ హలో గాయ్ జబీమ్ టు ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్క్యాన్ బైస్కిల్. మన ఈక్వాలిటీ యాత్రలో ఈరోజు వచ్చేసి అయితే డే 14. సో మనమైతే ఇక్కడ ఇండియన్ ఆయిల్లో అయితే పడుకున్నాం. ఒక బంక్ వద్దని చెప్పిర్రు, ఇంకో బంకులో కూడా వద్దని చెప్పిర్రు. సరే కొంచెం కొంచెం అని ముందుకు వచ్చేసినాం. ముందుకు వచ్చినాక అయితే ఈ బంకు దొరికింది. ఇప్పుడు మనం ఏడున్నామంటే నార్మల్గానే నేను చెప్పిన కదా గుట్ట ఎక్కుతున్నా అని. ఇగో మొత్తం గుట్ట మీద ఉన్నా నేను. ఇంకొకటి హైలైట్ ఏంటంటే ఇక్కడ నార్మల్గా మన ఊర్లలో పిట్టల సౌండ్కు దానికి నిద్ర లేచేది, కోళ్ళు వరితే నిద్ర లేచేది. బట్ ఇక్కడ ఏంటంటే నేను పొద్దున నిమ్మల సౌండ్లకు నిద్ర లేచిన. అంత బ్యూటిఫుల్గా ఉండే అసలు ఇక్కడ సౌండ్స్. ఇప్పుడంటే వెహికల్స్ అటు ఇటు డిస్టర్బెన్స్ ఉండే, కానీ నేనైతే మార్నింగ్ 5 o'clock అట్లా లేచిన వీటి వల్ల. వచ్చిన ఇడికి కానీ ఇక్కడ గమ్మత్ ఏంటంటే ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ హోటల్స్ లేవంట. సో ఇక్కడ నాకు దొరికింది ఏంటంటే ఇక వాట అండ్ సమోసా. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇక్కడ వాడకు చట్నీ అయ్యారట. మరి ఇక్కడ ఇంకేమంటే దొరుకుతాయి అంటే దగ్గర దగ్గర ఒక 6-5 కిలోమీటర్ల వరకు అయితే ఏది లేదట. సరే ఏదో ఒకటి అక్కడ వరకు పోవడానికి అయితే జర ఎనర్జీ ఉండాలని ఇక్కడనే తింటాను. ఇక్కడ ఖచ్చితంగా ఒక ఇల్లు ఒక ఫ్లోర్ అయితే ఎక్స్ట్రా ఉన్నది. మళ్ళీ ప్రతి ఒక్కరు ఒక మంచి బాల్కనీతోనే కట్టించుకున్నారు ఇటు కూడా. మళ్ళీ ఇక్కడ ఎట్లా అంటే ఒక ఇల్లు ఈ ప్యాటర్న్ ఉంది అంటే ఇంకో ఇల్లు అట్లా అస్సలు లేదు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్యాటర్న్స్. అండ్ ఇక్కడ హోమ్ స్టే కోసం కూడా చాలా వరకు ఉన్నాయి. ఇక్కడ పాలక్కాడ్ సైడ్ వస్తే తీసుకోవచ్చు, అంత బ్యూటిఫుల్గా ఉన్నాయి. అంటే ఇది లేదు అన్నట్టు కాకుండా ప్రతి ఒక్కటి ఉన్నాయి అక్కడ. సో తీసుకోవడానికి ఛాన్సెస్ ఉన్నాయి, అంత బ్యూటిఫుల్ కూడా ఉన్నాయి వ్యూ అది ఇది అంతా. సో గాయస్ మళ్ళీ స్టార్ట్. మళ్ళీ ఎట్లా అవుతాయో ఏమో. అదిలో నాకు నైట్ నేను అంతా వచ్చినాక తెలిసిన ముచ్చట ఏంటంటే, సో నేను నైట్ అంతా కష్టపడి తర్వాత చేరుకున్నాక, నిన్న నైట్ పెట్రోల్ బంక్ చేరుకున్నాక అది తెలిసిన ముచ్చట ఏంటంటే, నేను పోయే ఊరికి డైరెక్ట్ హైవే ఉంటుంది అంటే గుట్టలు ఏమున్నాయి అట. నాకు ఇట్లా మ్యాప్ 2 దారులు చూపెట్టింది. ఒకటి ఒక 7 kilometers 8 kilometers ఎక్కువ చూపెట్టి ఉండే. అలా హైవే అట్లా కూడా మెన్షన్ చేసి లేకుండే, అదే ఆ చెట్లు అది ఇది ఉండే. సో సర్లే తక్కువనే ఉన్నది కానీ వచ్చిన ఇక ఇప్పుడు ఇట్లా అవుతుంది. అసలు నాకు ముందు వెళ్తే హైవేలో బయటని కిలోమీటర్లు ఎక్కువైనా ఏం కాదు, కానీ ఇప్పుడు దమ్ అవుతుంది. ఇప్పటిదాకా అంత పైనకి ఎక్కినాం కదా. సో ఇప్పుడు ఎట్లా అంటే ఇక దిగుడు, దారుణమైన దిగుడులు. మిస్ అయితే అంతే ఇక. సో ఇది చూడు రివ్యూ. మనమైతే ఇంకొక 5 kilometers ఉంది మా వాళ్ళ ఇంటికి పోవడానికి. మా ప్లేస్ దొరకనట్టుకి గుట్టలలో కట్టుకున్నారు ఇల్లు. లైఫ్లో క్రేజీ ఎక్స్పీరియన్స్ ఇది అయితే. ఇటు ఆ గుట్టలు ఎక్కడు దిగుడు, మళ్ళీ ఇల్లులు అవి ఇవి చూసుకుంటా కష్టం మొత్తం అసలు ఇలా మాయమైపోతుంది. కానీ దమ్ అవుతుంది అసలు, దారుణమైన గుట్టలు. కానీ ఈ గ్రీనరీ ఈ వెదర్కి అసలు క్రేజీ ఉన్నది. ఇల్లులు అవి చూస్తా అంటే ఎంత దొక్కినా ఎంత కష్టపడ్డా కూడా ఇలా కళ్ళ ముందు మాయమైపోతుంది. కానీ లైఫ్లో దారుణమైన ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడ ఇంకొకటి ఏంటిదంటే ఈ బండలు, ఈ ఇప్పుడు గోడ ఏదైతే ఉందో బండలతోని, సో ఇక్కడ ఇల్లులు కూడా అదే బండలతో కడతారు అన్నట్టు. సో వీటితో కడితే ఎట్లా అంటే 100 సంవత్సరాలైనా ఆగే ఛాన్సెస్ ఉంటాయి, అంత గట్టి బండలు అన్నట్టు. ఇక్కడ ఏ ఇల్లులు చూసినా అలాంటి బండలతోనే కడతారు. సో మనం ఇటు వెళ్ళే కాగల మురియంకని బ్రిడ్జ్ అని వచ్చింది. అసలు వేరే లెవెల్ ఫీల్ ఉన్నది వాటర్ అది చూస్తా అంటే. అండ్ క్రేజీ వ్యూ, దొనికి స్నానం చేయాలన్నంత ఉన్నది. ఆల్రెడీ అక్కడ స్నానం చేయడానికి వెళ్తారు. ఫ్రెష్గా ఉన్నాయి వాటర్ కూడా. సో ఆల్రెడీ చెమటతో ఇంత తడిచిపోయినాం. నెక్స్ట్ ఇలాంటిది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఒక చిన్న స్విమ్ చేసుడే అన్నట్టు.
ఇక్కడైతే మనకు ఒక అంకుల్ కలిసిండు. ఆయన మనకైతే జ్యూస్ తాపిస్తా అని చెప్పి తీసుకొచ్చిండు. జ్యూస్ చెప్పి ఆయన బయటికి వెళ్ళిపోయాడు. ఆయన ఇలా కనిపిస్తే నేను మళ్ళీ చూపిస్తాను. సో గైస్ మనం అయితే ఇట్లా దారిలో వెళ్ళంగా ఈ అంకులే మనకైతే జ్యూస్ ఇచ్చింది. జ్యూస్ అయితే మనం ఇంకేం తీసుకోమని చెప్పిండు. అంకుల్ మనకు లంచ్ కూడా ఇన్వైట్ చేసారు, కానీ మనం ఆల్రెడీ అటు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడైతే పోలేకపోతున్నాం. నెక్స్ట్ టైం మనం అయితే వీలైతే వెళ్ళడానికి ట్రై చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. You are always welcome, and your different experience in Kerala because of the equality and the friendly people, and no any issues in like other state. The Kerala is liberal state, and everyone like it, like you, and everyone. Inshallah, most welcome in Kerala. Thank you, sir. Especially our village, this Palod, and the Tachinatira village. So whenever coming, you are next time. You can come here, Yes, and sure. I will invite my home, inshallah, for next time for lunch or dinner. Okay. Definitely, sir. Okay. Sure. Thank you so much, Thank you. and most welcome. Okay. Thank you so much. సో మనం ఇక్కడ జ్యూస్ తాగి బయటకు వచ్చినాక ఇదంతా కనిపించింది. ఇదేందా అని అడిగితే ఇదంటే రబ్బర్ చేస్తారు అన్నట్టు. సో ఇక్కడ ఒక రబ్బర్ చెట్టు అయితే ఉంటాయి. అక్కడ రబ్బర్ చెట్టు నుండి అయితే అంటే పాలలాగా వస్తాయి. పాల నుండి డ్రై అయినాక ఇట్లా చేస్తారు అన్నట్టు. ఇది ఒక కిలో ఒక 200 అయితే ఉంటుందంట ఇక్కడ. సో చాలా వరకు ఇంకా ఇలాంటి ప్లేసుల నుంచి అయితే ఎక్స్పోర్ట్ అవుతాయి రబ్బర్ అంతా. SSK1 bicycle. సో ఇక్కడ ఉన్న వాళ్ళు అన్నోళ్ళంతా వచ్చి మాట్లాడి చేసిర్రు. జర ఎండ వల్ల కలరింగ్ లైట్. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మనకు సో గైస్ మనమైతే ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి లంచ్కి వచ్చేదని చెప్పిన కదా, మనం వచ్చేసినాం. మంచిగా వింత రకాలు అయితే అండి పెట్టిర్రు. రకరకాల నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేసేసిర్రు, బిర్యానీ చేసిర్రు వస్తున్నామని. సో నేను నిన్నటి నుంచి అయితే మీకు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ హోమ్స్ చూపెడతాను కదా. సో అందులో వీళ్ళది కూడా అలాంటిది అన్నట్టు. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ ఒకటి అండ్ ఇది అంటే ఇవి వచ్చేసి అయితే మా ఫ్రెండ్ వాళ్ళ రిలేటివ్సే అన్నట్టు. ఇది ఒకటి వెనక సైడ్ ఇది. వీళ్ళది కూడా అంటే ఎట్లుంటుందో అనుకున్నా కూడా వీళ్ళది కూడా సేమ్ అన్నట్టు. బయటికి పోయాక తీసుకుంటా ఒకటి. సో ఇవైతే మనం లంచ్కి వెళ్తారు కదా, ఇన్ని రకాలుగా మనకు చేసిర్రు. ఒక 4-5 నాన్ వెజ్ ఐటమ్స్ అయితే చేసిర్రు అన్నట్టు మన కోసం లంచ్కి ఇన్వైట్ చేసినందుకు. ఇప్పుడున్న సిచ్యువేషన్లలో అయితే ఇంత స్టాక్ ఫుల్. మా ఫ్రెండ్ అయితే ఒక బుక్ ఇచ్చింది, ఏమైనా తీసుకో, అది భగత్ సింగ్ రాసిన బుక్. ఇది ప్రతి ఒక్కరు చదవాల్సిన బుక్, ఇది ఖచ్చితంగా చదవాలి ఆ బుక్. సో ఇది వచ్చేసి నేను ఇందాక చెప్పాను కదా మా వాళ్ళ ఇల్లు, అదే ఇక బయట నుంచి ఇట్లుంది. ఇక లోపల తీసుకోవడానికి మనకు అంత సెట్ కాదు కాబట్టి ఇక బయట నుంచి తీసేసుకుంటాను. అక్కడ నుంచి ఇందాక చూపెట్టిన ఇల్లులు అండ్ ఇవి చూసినామన్నట్టు ఇందాక. సో గైస్ మనమైతే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి నుండి అయితే లంచ్ చేసేసి అయితే ఇక స్టార్ట్ అయిపోతున్నాం. అంటే ఇక్కడ త్రిశూర్ అనేది ఉంది, అక్కడ ఒక చాలా ఫేమస్ ఒక టెంపుల్. సో మనమైతే అక్కడికి ఈరోజు అయితే మోస్ట్లీ రీచ్ కాము, బట్ రేపు మార్నింగ్ అయితే రీచ్ అవుతాం కావచ్చు. ఈరోజు అయితే వెళ్తే ఎంతవరకు వెళ్తామో చూడాలి, డిపెండ్స్ ఆన్ రోడ్. చూస్తానుగా రోడ్డు ఇంకా చాలా వరకు ఇట్లనే ఉంటుందంట, చూద్దాం ఎట్లయితుందో. సో ఇక్కడైతే ముగ్గురు తమ్ముళ్ళు కలిసిర్రు, మాకు ఆల్ ద బెస్ట్ చెప్పడానికి అయితే ఆపారు. యాక్చువల్లీ వాయిస్ రికార్డ్ కాలేదు, ఇప్పుడు నేను మళ్ళీ రికార్డ్ చేసుడు అవుతుంది. సో గాయ్స్ రోడ్లు చూడుర్రి అమ్మ, ఎంత దూరం పోయినా గుట్టలు మాత్రం ఆగుతలేవు తగ్గుతలేవు. ఇంకెంత దూరం ఉంటుందో తెలియదు, బట్ వన్స్ హైవే ఎక్కినాక ఇంత పరిచయం అయితే ఉండకపోవచ్చు, చూడాలి. ఇక 2-3 డేస్ తర్వాత మనం ఇలాంటి సిటీలోకి ఎంటర్ అయినాం. నెలయ్య అనే సిటీ దగ్గరలో ఉన్నది. సో గాయ్స్ ఇలాంటి ప్లేసులలో మరీ తొక్కేలాగా లేదు, సో కొంచెం దొప్పుకుంటూ పోవుడే ఇక, ఎందుకంటే మరీ టూ మచ్ హైట్ ఉన్నది, దొప్పుకుంటూ వెళ్ళిపోవుడే. టర్నింగ్లో వస్తే భయం, ఏడ హైట్ వస్తుందా ఏడ డౌన్ వస్తుందా అని. ఒక టర్న్ అయినామంటే అంటే టర్నింగ్ వచ్చిందంటే కథం కదా భయం, హైట్ ఉంటుందా డౌన్ ఉంటుందా. సో ఇక్కడైతే మనం చాలా నార్మల్గా చూసుకోవచ్చు, నెమళ్ళు ఇట్లా ఇళ్ళకు పొలాలలో పొంట అయితే వస్తున్నాయి. నేను అంటే ఇంతకుముందు రోడ్లు కూడా చూసిన, బట్ అది చాలా లాంగ్ ఉండే, ఇక్కడ జర్ర దగ్గరలో ఉండే. చాలా అంటే చాలా కామన్గా తిరుగుతున్నాయి ఇక్కడ. సో గాయ్స్ మనమైతే ఇక్కడ ఒక భారత్ పెట్రోలియంకి అయితే రీచ్ అయినాం. ఈ లొకేషన్ పేరు అయితే ఐడియా లేదు, అంటే అనడానికి కూడా రాలేదు. సో
త్రిశూర్కి వెళ్ళే దారిలో అయితే ఉన్నాం ప్రస్తుతానికి అయితే. నైట్ అయితే ఇక్కడనే స్టే. ముందట ఒక 2-3 పెట్రోల్ బంకులు మరి స్టే చేసేలాగా లేకుండే, సో ఇక్కడైతే ఆగేసినాం. మరి డిన్నర్ కూడా ఇక్కడ బయట ఏం చేయలేదు, ఎందుకంటే ఇగో ఈరోజు లంచ్కి వెళ్ళాం కదా మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి. సో మన కోసం అయితే డిన్నర్కి కూడా సరిపోయేంత ఫుడ్ పంపించారు. సో ఇప్పుడైతే ఇక్కడ ఇదే తినేసి ఇక్కడనే ఉన్నాడు ఇక. సో బాయ్ గాయ్స్.